హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్య. ఈరోజు ఈ ఫ్లవర్ మేకింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఈ 2 కలర్స్ తీసుకున్నాను దాలియా ఫ్లవర్ కోసమని, ఓకేనా. అండ్ 2.5 mm హుక్ అండ్ సీజర్ తీసుకున్నాను. మనకు కావాల్సినవి దీంతో మనము స్టార్ట్ చేస్తాము. మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ వేసి సింగిల్ క్రోషియా చేయాలి. ఫస్ట్ 1 చైన్ వేస్తున్నాను. 1 చైన్ వేసి తర్వాత 6 సింగిల్ క్రోషియా చేయాలి. 1 2 3 4 5 6 చైన్స్ సింగిల్ క్రోషియా చేసి హుక్ని 6 సింగిల్ క్రోషియా చేసిన తర్వాత మనము టైల్ని టైట్గా ఇలా వెనక్కి ఇలా బ్యాక్ సైడ్కి లాగేసేయాలి. ఇక్కడ ఫస్ట్ చైన్ వేసాం కదా, ఫస్ట్ చైన్లోకి మనము స్లిప్ నాట్ వేసేయాలి, ఓకేనా. స్లిప్ నాట్ వేసి ఇప్పుడు మనము సింగిల్ క్రోషియా మళ్ళీ సెకండ్ రౌండ్లో ఇంక్రీజ్ చేయాలి. ఒక్కొక్క చైన్లో 2 సింగిల్ క్రోషియా చేయాలి. ఫస్ట్ ఇక్కడ 1 చైన్ వేసాము. ఇక్కడ గుర్తుకు పెట్టుకున్నాము. పిన్ ఇన్సర్ట్ చేశాను. ఒక్కొక్క చైన్లో 2 సింగిల్ క్రోషియా చేయాలి. 1 2 సెకండ్ రౌండ్ ఇంక్రీజ్ చేయాలి. మనం ఇక్కడ గుర్తు కోసం పెట్టాం కదా, ఈ చైన్ తీసేసి ఈ చైన్లోకి ఫస్ట్ చైన్లోకి మనం ఇన్సర్ట్ చేసేయాలి, ఓకేనా. ఇప్పుడు 1 చైన్ వేసి సేమ్ సింగిల్ క్రోషియానే చేయాలి. ఇప్పుడు 1 సింగిల్ క్రోషియానే చేయాలి. థర్డ్ రౌండ్లో 1 సింగిల్ క్రోషియానే రౌండ్ మొత్తం చేసేయాలి. వేసిన తర్వాత ఇక్కడ స్లిప్ నాట్ వేసి సింగిల్ చైన్ వేసి కట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ని మనము బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేసుకున్నాము, ఓకేనా. మనకి రౌండ్ తయారైపోయింది. ఇప్పుడు ఈ పెటల్స్ వేద్దాము. మీ దగ్గర ఉన్న కలర్స్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ స్లిప్ నాట్ వేసి నెక్స్ట్ 1 చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసుకొని ఈ థ్రెడ్ని ఇన్సర్ట్ చేయాలి, ఓకేనా. ఇక్కడ టెయిల్ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి దగ్గరగా లాగేయాలి. ఇప్పుడు 1 చైన్ వేసి 1 చైన్ వేద్దాము. ఇప్పుడు ఇక్కడ నుండి 9 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 చైన్స్ వేసి ఇప్పుడు బ్యాక్కి మనకి హుక్కి ఒక చైన్ ఉంటుంది. థర్డ్ చైన్లో ఫస్ట్ స్లిప్ నాట్ వేయాలి. సింగిల్ క్రోషియా చేయాలి ఫస్ట్ చైన్లో, ఓకేనా. తర్వాత హాఫ్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ చైన్లో హాఫ్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ చైన్లో
హాఫ్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ చైన్లో కూడా హాఫ్ క్రోషియానే చేయాలి. తర్వాత చైన్లో డబుల్ క్రోషియా చేయాలి 3 టైమ్స్. 1 టైము సేమ్ ఒక్కొక్క చైన్లో ఒకసారి చేయాలి, డబుల్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ చైన్లో మళ్ళీ డబుల్ క్రోషియా చేయాలి. మళ్ళీ నెక్స్ట్ చైన్లో ఈ చైన్ డబుల్ క్రోషియా చేయాలి. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ చైన్లో ఇక్కడ డబుల్ క్రోషియా చేయాలి. ఓకేనా. ఇలా వస్తుంది చూడండి. ఓకేనా, ఇలా వస్తుంది. తర్వాత ఈ హుక్ ఇప్పుడు సేమ్ ఈ నెక్స్ట్ చైన్లో ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ చైన్లో స్లిప్ నాట్ వేసేయాలి. ఇదిగోండి, సింగిల్ పెటల్ వచ్చింది. అలాగే మళ్ళీ ఇక్కడ కంటిన్యూషన్ మళ్ళీ ఇప్పుడు 9 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ థర్డ్ చైన్లో వెనక్కి 1-2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్లో సింగిల్ క్రోషియా చేయాలి ఫస్ట్. ఓకేనా. తర్వాత హాఫ్ క్రోషియా ఇక్కడ నెక్స్ట్ చైన్లో హాఫ్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ చైన్లో ఇక్కడ మళ్ళీ హాఫ్ క్రోషియా చేయాలి. తర్వాత డబుల్ క్రోషియా నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ డబుల్ క్రోషియా మళ్ళీ డబుల్ క్రోషియానే చేయాలి. నెక్స్ట్ డబుల్ క్రోషియా చేయాలి. తర్వాత కూడా డబుల్ క్రోషియా చేయాలి. లాస్ట్ చైన్లో కూడా డబుల్ క్రోషియానే చేయాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో స్లిప్ నాట్ వేసేయాలి. స్లిప్ నాట్ వేసేస్తే ఇక్కడికి మనకి 2 పెటల్స్ వచ్చాయి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నుండి కంటిన్యూషన్ మళ్ళీ 12 చైన్స్. ఇలాగే ఫ్లవర్ మొత్తం మేక్ చేసుకోవాలి. ఓకేనా. లాస్ట్ పెటల్ స్టిచ్ చేస్తున్నాను. లాస్ట్ పెటల్ ఇది స్టిచ్ చేసుకుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చిన్న స్లిప్ నాట్, ఒక స్లిప్ నాట్ వేసి చైన్ వేసేసి కట్ చేసుకున్నాను. మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది. చక్కగా ఉంది కదా ఫ్లవరు. వెనకాలవి థ్రెడ్స్ ఏవి కనిపించకుండా కట్ చేసేసుకున్నాను, లేదా ట్యాగ్ చేసేద్దాము. ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.